క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరు బాగున్నారా? దేవుని యొక్క వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఏప్రిల్ మాసం 13వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాగ్దానం మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం నుండి. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునుగా అని ఆమెతో చెప్పెను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఈనాటి వాగ్దానం. ఆ స్త్రీకి ఉన్న బలహీనత 12 సంవత్సరాల నుంచి ఉన్న రక్తస్రావం, సమాజం నుంచి వేరు చేయబడింది. వైద్యుల వలన భయంకరమైన నిరాశ. ఆమె దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఖర్చు అయిపోయింది. కానీ ఆమె యొక్క పరిస్థితి మాత్రము మెరుగుపరచబడలేదు. అప్పుడు ఆమె వెనుక నుంచి వచ్చి ప్రభు యొక్క వస్త్రపు చెంగుని ముట్టడం వలన ఆమె యొక్క పరిస్థితి మెరుగుపరచబడింది. విశ్వాసం ఇప్పుడు నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ఆమె ప్రభు యొక్క వస్త్రాన్ని తాకిన వెంటనే స్వస్థత కలిగింది. ఈ స్త్రీ పెద్దగా ప్రార్థన చేయలేదు, గొప్ప గొప్ప ప్రసంగాలు వినలేదు. కానీ ఆమె ఒక పని చేసింది. అదేంటంటే ఆమె నమ్మింది, ప్రభు దగ్గర చేరింది. విశ్వాసం మాట్లాడదు, కానీ విశ్వాసం నీ పరిస్థితిని కదిలిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువును తాకినప్పుడు శక్తిని విడుదలైంది. నాలో నుండి శక్తి బయటికి వెళ్ళింది అన్నాడు ప్రభు. నన్ను ఎవరు ముట్టారు అని ఆయన గుర్తించగలిగారు. యేసుక్రీస్తు ప్రభు చుట్టూ జనసమూహం ఉన్నారు. చాలా సంఖ్యలో ఎక్కువ మంది, చాలా మంది వచ్చారు. కానీ వాళ్ళెవరికి మరి ఏం అద్భుతం జరగలేదేమో, కానీ ఈమెకు మాత్రము అద్భుతం జరిగింది. ఆమె స్వస్థత పొందింది. అంతమందిలో ఈమె మాత్రము ఆయన యొక్క శక్తిని, ప్రభు యొక్క శక్తిని పొందుకున్నది అంటే కారణం విశ్వాసంతో ఆమె ప్రభువుని తాకగలిగింది గనుక ఆమె జీవితమే మార్చబడింది. వెంటనే ప్రభు ఈమెకి 3 విషయాల్లో ప్రభు ఈమెని కనపరిచారు. మొదటిగా కుమారి అని ప్రభు పిలిచారు. అంటే ప్రభువుకి ఆమె తెలుసు, ఆమె మరుగై ఉండలేదు. ఆమె గుర్తింపుని ప్రభు జ్ఞాపకం చేశాడు. రెండవది ప్రభు చెప్పిన మాట, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. ఆమె వెంటనే స్వస్థతను పొందుకుంది. మూడవది, సమాధానం గలదానివై వెళ్ళు అని ప్రభు చెప్పాడు. అంటే ఆమెకి అంతవరకు నెమ్మది లేదు, సమాధానం లేదు. ఈమెకి స్వస్థత మాత్రమే కాదు, హృదయానికి సమాధానం, శాంతిని కూడా పొందుకోగలిగింది. ఈ రోజుల్లో చాలా మంది సమాధానాలు ఎక్కడెక్కడ వెతుకుతూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే సెర్చ్ కొడతారు, గూగుల్ని అడుగుతారు, లేదంటే ఇంకా వేరే ఏదో చాట్స్ని అడుగుతూ ఉంటారు. సోషల్ మీడియాలో సమాధానాన్ని వెతుకుతూ ఉన్నారు. మనుషుల్లో మీద ఆశ పెట్టుకుంటూ ఉంటారు. లోపల ఖాళీ. కానీ ప్రభు చెప్తున్నమాట, ఈనాటి తరం యొక్క సమస్య ఏంటంటే వారికి వచ్చిన ఇబ్బంది, లేదంటే వారికి ఎదుర్కొంటున్న సమస్యలు కాదు నిజమైన సమస్య, వారి విశ్వాసం లేకపోవడమే సమస్య. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అదే ఈ రోజుల్లో అనేక మందిలో కరువైపోతా ఉంది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని ఈ యొక్క స్త్రీకి ప్రభు ఇచ్చిన వాగ్దానం. ఎంతకాలం ప్రభుతో ఉన్నారు, లేదంటే క్రైస్తవులుగా పిలువబడ్డారు అన్నది కాదు, నీ సమస్యలు నువ్వు ఎంత విరిగిపోయావు అన్నది కాదు, ఒక చిన్న ఆవగింజంత విశ్వాసం నీ జీవితంలో ఉందా? అయితే ఆ విశ్వాసం తప్పక నిన్ను నిలబెడుతుంది. నువ్వు సమాధానంతో నువ్వు జీవించవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో నిజానికి వారికి ఉన్న సమస్యలు పెద్ద ఎక్కువ కాదు, కానీ విశ్వాసం లేకపోవడమే వారి యొక్క మూల సమస్య. మనుషులు చాలా మంది ప్రార్థిస్తున్నారు, కానీ ప్రభుని సరిగా నమ్మటం లేదు. దేవుని గురించి చాలా విషయాలు మాట్లాడతారు, కానీ ప్రభు మీద పూర్తిగా ఆధారపడలేకపోతా ఉన్నారు. ఆశ ఉంది, కానీ నిరీక్షణ లేదు. అందుకే అద్భుతాలు చూడలేకపోతా ఉన్నారు. అంటే ఒకవేళ మీ విశ్వాసం తగ్గిపోతూ ఉందేమో. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. విశ్వాసం లేకపోతే దేవుని యొక్క కార్యం జరగదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు మార్కు సువార్త 6వ అధ్యాయం 5-6 వచనాల్లో అక్కడ ఆయన అనేకమైన అద్భుతాలు చేయలేకపోయారు అని చెప్పబడుతుంది. కారణం వారి యొక్క అవిశ్వాసమును బట్టి. భయంకరమైన సత్యం ఇది ఏంటంటే దేవుని యొక్క శక్తి తగ్గిపోలేదు, కానీ మనిషికి అనుమానం పెరిగిపోయింది. విశ్వాసం లేకపోతే అద్భుతం బయటికి రాదు. ఈ రక్తస్రావం కలిగిన యొక్క స్త్రీ చిన్న విశ్వాసం పెద్ద అద్భుతాన్ని తన జీవితంలో చూడగలిగింది. ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకోగలిగే ఆమెకి స్వస్థత కలిగింది. ఆమెకి అర్హత లేదు, నిజానికి అవకాశం లేదు, ఆమెకు అసలు స్థానమే లేదు అక్కడ. కానీ ఆమె చేసింది ఒకటే, ప్రభువుని చూసింది, గుంపుని దాటింది, నిశ్శబ్దంగా వచ్చి
ప్రభు యొక్క వస్త్రాన్ని తాకగలిగింది. కనుకనే ప్రభు చెప్పుడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. కంటికి కనిపించేది విశ్వాసం కాదు, నమ్మేదే విశ్వాసం. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5:7 పౌలు అంటాడు, వెలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనిచున్నాము. అంటే కనిపించేది కాదు, కనిపించే దాన్ని బట్టి కాదు మన నడక, నమ్మిన దాన్ని బట్టి మన అడుగులు వేయగలగాలి. విశ్వాసం చనిపోతే ఆలోచించండి, ప్రార్థన జీవాన్ని కోల్పోతుందని అర్థం. సందేహించువాడు అంటాడు యాకోబు పత్రికలో 1:6 సముద్ర తరంగాలలాగా ఎగిసిపడతా ఉంటాడు. సందేహం ఉన్న చోట అద్భుతం నిలబడదు, విశ్వాసం ఉన్న చోట మాత్రమే అద్భుతం కలుగుతుంది. సందేహం అద్భుతం రెండు కలిసి ఇమడలేవు, ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు. ప్రభు కొరుకునేది గొప్ప విశ్వాసం కాదు, నిజమైన విశ్వాసం. ప్రభు అంటాడు మత్తయి సువార్త 17:20 ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఎత్తబడి ఆ సముద్రంలో పడవేయగలుగుతారు. దేవుడు అడుగుతున్నది గొప్ప గొప్ప ప్రార్థనలు, గొప్ప గొప్ప మాటలు కాదు, నిజమైన విశ్వాసం. నిజమైన విశ్వాసం. చాలా మందిలో ఉన్న సమస్య ఏంటంటే, నిజానికి వాళ్ళకున్న ఎదుర్కొంటున్న ఇబ్బందులు పెద్దది కాదు, విశ్వాసం తగ్గిపోవడం వాళ్ళ యొక్క సమస్య. దేవుడు దూరంగా లేడు, కానీ ప్రభువుని నమ్మలేకపోతా ఉన్నారు. అద్భుతాలు ఆగిపోలేదు, అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ ఎదురు చూసే ఓపిక ప్రజలు నశించిపోయింది. ఇది ఈనాటి తరం యొక్క సమస్య. విశ్వాసం ఉంటే తప్పక దేవుని కార్యాలను చూడగలుగుతారు. అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలుగుతుంది విశ్వాసం. నేను నమ్ముతున్నారా ఈ రోజున? లేక ప్రభువుని ఇంకా ప్రశ్నిస్తూనే ఉండిపోయారా? ఆలోచించండి. ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా మరొక్కసారి ప్రశ్న, నీ విశ్వాసం ఏ స్థితిలో ఆగిపోయింది? తిరిగి సరి చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించడం గాక. తలలు వంచుదాం, ప్రార్థనలోకి విందాం. కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. విశ్వాసము కోల్పోతున్న తరంలో ప్రభా, ఇదిగో మమ్మల్ని మీ మీద నమ్మకం కలిగి జీవించమని నువ్వు మాతో మాట్లాడి హెచ్చరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. సందేహాలను తొలగించండి. నీ కార్యాలను చూడగలిగిన ఆత్మీయమైన కళ్ళను ప్రభా నీ బిడ్డల జీవితాలకు మీరు దయచేయండి. అద్భుతమైన నీ శక్తి ప్రత్యక్షమవుతున్నప్పుడు విశ్వాసంతో ఇదిగో నీ సన్నిధిలో ప్రభా నీ చేతుల్లోనికి ప్రతి సమస్యను కూడా విడిచిపెట్టి ధైర్యంతో నీ పైన ఆనుకునే కృపను నీ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతూ, హృదయాలకు నెమ్మదిని, శరీరంకు స్వస్థతను, కుటుంబాలలో నెమ్మదిని ప్రభా మీరు అనుగ్రహించండి, సహాయం చేయమని అడుగుతున్నా. నీ కృప కలిగిన హస్తాలకు ఇదిగో వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరికి కూడా ఆధ్యాత్మిక జీవితాలు అప్పగిస్తున్నాం. బలపరచండి, శక్తీకరించండి, దినదినాభివృద్ధిలోనికి మీరు నడిపించండి, కుటుంబాలను దీవించండి, బిడ్డల యొక్క భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయా ప్రతి విషయంలో కూడా అత్యధికమైన విజయాన్ని పొందుకున్నట్టు కృప దయచేయమని, ప్రతి భయము, ఆందోళన నుంచి దేవాన్ని బిడ్డల్ని విడుదల చేయండి దేవా. ప్రత్యేకంగా ఇదిగా అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. చంటి బిడ్డల పనిని హస్తం ఉంచండి. ఉద్యోగాలకు కొరకు ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి దేవా మంచి ఉత్తీర్ణతల వారు పాస్ అవడానికి నేను సహాయం చేయమని, మరొకసారి వృద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి స్వస్థతనివ్వండి. హాస్పిటల్ ట్రీట్మెంట్ అందుతున్న వారికి ఈ స్వస్థతను, విడుదలను దయచేయండి దేవా. మరణంతో పోరాడుతున్న వారికి దయచేసి నీ కృపను చూపించండి. వారి జీవితాలు పొడిగించమని అడుగుతున్నాం. ఈ రోజున నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడేయండి అయ్యా. మీ కాపుదల భద్రతను అనుగ్రహించి ప్రతి కీడు నుండి తప్పించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.